చెప్తున్నది నీకేనమ్మా, వినబడ్డం లేదా? ఏంటి మాట్లాడట్లేదు? తీ. రమ్మన్నారు. తను రాలేదా ఆంటీ? తీసుకొచ్చింది. ఎవరో పూజ పేరుతో నాటకవాడి మనల్ని టెంపుల్ కి రప్పించింది. మీ చేత నవ్యకి నల్లపూసలు గుచ్చించింది. మీరు వద్దనుకుంటున్న వాళ్ళని దగ్గర చేయాలని చూస్తున్నది. కావాలని మీ కోపం రెట్టింపు చేస్తున్నది. మొత్తం ఈ సీక్వెన్స్ కి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ ఒక్కరే. మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ది గ్రేట్ సరసు. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? సరస్సు ఎక్కడుంది? నీకు తోచినట్టు నువ్వే ఊహించుకొని ప్రతిసారి నువ్వు ఇలా సరస్సును నిందించడం ఏంటి? నిందించడం లేదంకుల్, నిజం తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. ఏంటి నీకు తెలిసిన నిజం? ఇంకా ఏం తెలియాలి? ఈవిడ గారికి దగ్గరుండి పెళ్లి చేసింది. ఇప్పుడు పసుపు కుంకుమలు దానమిచ్చి ఆశీర్వదించేలా చేస్తుంది. నేను కాదనుకున్న పని నాతో చేయించడం, నన్ను ఇరిటేట్ చేయడం, దానికి మాత్రమే అలవాటు. మేడం, సరస్సుకి ఈ విషయంలో ఏ సంబంధం లేదు. నార్మల్! నిన్నెవరు అడిగారు? నా ముందు నిలబడే అర్హత నీకు లేదంటే ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు నల్లపూసలు గుచ్చినందుకు, ఇప్పుడు పసుపు కుంకుమలు దానం ఇవ్వబోయినందుకు నా మీద నాకే అసహ్యం పుడుతోంది. ఈ చేతులతో ఎన్నిసార్లు కడుక్కున్నా ఇప్పుడు అంటుకున్న పాపం పోదు. నువ్వు చేసిన పొరపాటుకి నీ తల్లిగా నేనెప్పుడో చచ్చిపోయాను. నువ్వే కాదు, నా కుటుంబంలో ఎవరైనా సరే నా మాట ఎవరు కాదన్నా, నేను చెప్పింది లెక్క చెయ్యకపోయినా నేను చచ్చినట్టే. వాళ్ళు నాకు శాశ్వతంగా దూరమైనట్టే. ఇంకొక్క క్షణం ఇక్కడున్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అక్క, మీరంతా అమ్మాయితో కలిసి నన్ను మోసం చేస్తారనుకోలేదు. నా నమ్మకాన్ని, గౌరవాన్ని ఇలా నాశనం చేస్తారనుకోలేదు. వాగ్దేవి, సరస్సు గురించి నిజంగా నాకు తెలీదు. ఆ రోజు పూజ గురించి పంతులు గారు వచ్చి చెప్తేనే నేను నీకు చెప్పాను. నల్లపూసల గురించి ఆవిడొచ్చి అడిగితే
నీ దగ్గరకు తీసుకొచ్చాను అంతే తప్ప నాకేమీ తెలీదు. చెప్తున్నా కదా ఆంటీ, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో ఉండి అది ఆడిస్తున్న నాటకం. మన చుట్టూ ఉంటూ ప్రతి అడుగు ప్రతి ఆలోచన దానికి నచ్చినట్టు మార్చుకుంటోంది. ఎవరు ఏం చేసినా చివరికి ఎఫెక్ట్ అయ్యేది మాత్రం నేనే. నా కంటికి దొరకకుండా తిరిగి దానిలాగా ఇలా దొంగ నాటకాలు ఆడడం, దానికి గుట్టుగా సపోర్ట్ చేయడం కాదు. ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మని చెప్పండి. ఈ వాగ్దేవి విశ్వరూపం ఏంటో అప్పుడు చూపిస్తా. తిడుతుంది దాన్ని అని తెలిసి కూడా నోరు మూసుకొని వినడం తప్ప ఏమీ చేయలేకపోతున్న సరస్సు అలియాస్ వాణి గారి ఫేస్ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. అంత చక్కగా అయిపోతుంది అనుకున్న టైంకి ఏంటో ఇలా జరిగింది. ఈ గుడి నుండి నవ్వుతూ పంపాలనుకుంటే వాగ్దేవమ్మతో తిట్టించి పంపించాల్సి వచ్చింది. వచ్చింది నవ్య అని నీకు ముందే తెలుసా? అవును మామ్, అందుకే కదా అందరి ముందు రివీల్ చేశాను. నీకోసం వాగ్దేవి చేసిన పూజ అని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత ఇదంతా డ్రామా అని తెలిసి హర్ట్ అయ్యాను. ఆంటీ నా కోసమే పూజ చేశారు మామ్, బట్ వీళ్ళ డ్రామాని మనం కనిపెట్టలేకపోయాం. ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా రాహుల్తో నీ పెళ్ళైతే చాలు. పద వెళ్దాం. నువ్వు వెళ్ళు మామ్, దానికి పర్సనల్ గా నా స్టైల్లో చిన్న వార్నింగ్ ఇచ్చొస్తాను. సరే, తొందరగా రా, కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను. పాపంరా నవ్య, చాలా ఆశగా గుడికొచ్చింది. కాని పసుపు కుంకుమ అందుకోకుండానే వెళ్ళిపోయింది. అంతా ప్రీతి వల్లే వచ్చింది. నవ్య అని తెలిసి అంత పట్టుబట్టింది. మేడం కోపం తెలుసు కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో. జరిగిందేదో జరిగింది, వదిలే. నువ్విలా కోపం పెట్టుకున్న అమ్మాయిని అడిగితే మనమంతా సరస్సుతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నావని మళ్ళీ మీ అమ్మకు తెలుస్తుంది. ఎందుకొచ్చిన గొడవ చెప్పేదంతా. పద వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, నాకు చిన్న పనుంది, నేను చూసుకొని వస్తాను. సరే, తొందరగా రా. ఏమైందమ్మా? ఎందుకలా తోశారు? తోయడం కాదు, నువ్వు చేసిన పనికి ఏం చేసినా పాపం లేదు. అంత పాపం నేనేం చేశానమ్మా? నవ్యని గుడికి రప్పించింది, ఈ పూజ చేయించింది, వాయనం అందుకునేలా ప్లాన్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నీ పేరు ఆంటీ ముందు చెప్తే ప్రాణాలతో ఉండనివ్వరని సరస్సు పేరు చెప్పాను. నేనెందుకు చేయిస్తానమ్మా? నాకేం తెలీదు. జస్ట్ షట్ అప్. మొత్తం నువ్వే నడిపించి ఇప్పుడు ఎంత అమాయకంగా నటిస్తున్నావే. దొంగలా సరస్సు హైడ్ అండ్ సీక్ గేమ్లాడుతుంటే నువ్వేమో మా పక్కనే ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. ఆంటీ నవ్యని చూస్తే కోప్పడతారని తెలిసి కూడా ఎందుకు తన్ని పిలిపించా? ఈ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండడం నీకిష్టం లేదా? అందరూ హ్యాపీగా ఉన్న ప్రతిసారి ఏదో ఒక గొడవ చేస్తావు.
నీ వల్లే అన్ని ప్రాబ్లమ్స్. నా వల్ల ఎప్పుడు గొడవలు అవ్వవమ్మా. ఈ రోజు కూడా నవ్యమ్మ మొహం మీద మీరు ముసుగు తీయకపోతే వాగ్దేవమ్మకి వచ్చిందెవరో తెలిసేదే కాదు, ఏ గొడవ అయ్యేది కాదు. అంటే తప్పు నాదే అంటావా? తప్పో ఒప్పో మీ వల్లే గొడవ మొదలైందన్నది మాత్రం నిజం. వాగ్దేవమ్మ కోప్పడ్డానికి, నవ్యమ్మ బాధపడ్డానికి కారణం మాత్రం మీరే. ఈ ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ క్షేమం గురించి మీకన్నా ఎక్కువ ఆలోచిస్తానమ్మా నేను. అందరూ సంతోషంగా ఉంటారంటే ఏం చేయడానికైనా ఎప్పుడు నేను సిద్ధమే. ఎవరు సిద్ధమో యుద్ధం మొదలైతే గానీ తెలీదు. ఆ రోజు చాలా తొందరలోనే ఉంది. గెట్ రెడీ. సరసు, ఏంటి సరసు ఇది? ఏమైంది? ఏం లేదు బాబు, సామాన్లు తీస్తుంటే అనుకోకుండా అంటుంది. హే వెయిట్ వెయిట్, నేను తుడుస్తా. నవ్యమ్మకి ఫోన్ చేయాల్సింది బాబు. పాపం ఎంత బాధపడుతుందో ఏంటో. ఇప్పుడు నేను మాట్లాడితే ఇంకా ఏడుస్తుంది సరసు. నేను తర్వాత కాల్ చేస్తాను. అంతా చేసింది సరస్సు అని తెలిసినందుకు భయపడాలో, నేనే సరస్సునని తెలియనందుకు సంతోషపడాలో నాకే అర్థం కావడం లేదు బాబు. నువ్వు మంచి చేసిన ప్రతిసారి ఇలానే చెడెదురవుతుంది. నాకేమైనా పర్వాలేదు బాబు, కానీ నవ్యమ్మ మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. పసుపు కుంకుమ దక్కకపోయినా కనీసం నల్లపూసలకైనా అమ్మగారి ఆశీర్వాదం దొరికింది. అప్పుడు నవ్యమ్మ చాలా సంతోషపడింది బాబు. నీ గురించి ఎప్పుడు ఆలోచించుకోవా సరసు? నేను మీ భార్యని, ఆ ఇంటికి కోడలిని, నవ్యమ్మకి వదినని బాబు. నాకు నాకన్నా మీ అందరి ఆనందమే ముఖ్యం. సరస్సు, రాహుల్ భార్య. ఇంత మంచి కోడలికి అత్తగారు ఇవ్వని వాయినం ఈ భర్తగారు ఇస్తారు. వెళ్దామా? ఆగండి. అంతా విన్నాను, ఇంకా ఎందుకు దాస్తున్నారు?
అంటే అది ఏంట్రా అది ఇది అని ప్రీతితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న మీ అమ్మకి మీ ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయిందన్న నిజం తెలిస్తే ఏమవుతుందో ఊహించావా? ముగ్గురు పిల్లల్లో వాగ్దేవికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వే తన వారసుడువని గర్వంగా చెప్పుకుంటోంది. అలాంటి నువ్వు కూడా తన మాట నిలబెట్టలేకపోయావని తెలిస్తే క్షమించదు. సరస్సు ఈ ఇంటి కోడలంటే ఎలా ఒప్పుకుంటుంది? ఇవన్నీ ఆలోచించకుండా తాళెలా కట్టావు? ఇంటికి ఎలా తీసుకొచ్చావు? పెద్దమ్మా వాటర్ తీసుకొస్తా. మీ అమ్మ గురించి నీకు తెలుసు. ఆమె కోపం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యక్షంగా చాలాసార్లు చూసావు. ఇప్పుడు నవ్యకి పట్టిన గతి కూడా చూస్తున్నారు కదా. వాణి ఏ సరస్సు అన్న నిజం ఎలా దాయాలో తెలియని స్థితిలో ఇంట్లో ఉంటే మీరసలు పెళ్ళెలా చేసుకున్నారు? ఎంతకాలం నుండి దాస్తున్నారు? సరస్సును పెళ్లి చేసుకునేటప్పుడు నా మనసులో స్వార్థం తప్ప ప్రేమ లేదు. ఇప్పుడు సరస్సు తప్ప నా జీవితంలో ఎవ్వరూ వద్దు. అవునమ్మా, రాహుల్ బాబు కోసమే ఈ ఇంటికి వచ్చాను. ఈ విషయం ఎవరికి చెప్పదు పెద్దమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావు రాహుల్? నేనలా చెప్తానురా? ఎవరికన్నా తెలిస్తే ఏమవుతుందోనని నేను భయపడుతున్నాను. అలాంటిది అసలు ఎవరికి చెప్పగలను? మరేం చేయమంటావు? వాగ్దేవి ఎంత మంచిదో ఇలాంటి విషయాల్లో అంతకన్నా మొండిగా ఉంటుంది. అది ఆలోచిస్తుంటేనే నరాల్లో భయం పుడుతుంది. భవిష్యత్తు గురించి ఏం చేద్దామని. తెలియదు పెద్దమ్మా. జరిగింది మంచో చెడో తప్పో ఒప్పో ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఆ దేవుడు కలిపిన జంట మీరు. ఆ దేవుడే ఏదో దారి చూపిస్తాడు. అంతా మంచి జరగాలని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. వెళ్దాం పదమ్మా. సరేమా. రాహుల్ బాబు, మీరు కూడా వెళ్ళండి.
నీకు నల్ల పూసలు గుచ్చినందుకు, ఇప్పుడు పసుపు కుంకుమలు దానం ఇవ్వబోయినందుకు నా మీద నాకే అసహ్యం పుడుతోంది. ఈ చేతులతో ఎన్నిసార్లు కడుక్కున్నా ఇప్పుడు అంటుకున్న పాపం పోదు. నువ్వు చేసిన పొరపాటుకి నీ తల్లిగా నేనెప్పుడో చచ్చిపోయాను. హాయ్ అన్నయ్య. ఏం చేస్తున్నావు నవ్య? చెప్పాను కదా, చక్రి నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. గుళ్ళో జరిగిన దానికి సారీ నవ్య. అంత ప్రీతి వల్లే. అంత పక్కాగా ప్లాన్ చేసినా మొత్తం డిస్టర్బ్ అయింది. నువ్వు కాదన్నయ్య, నేనే మీ అందరికీ సారీ చెప్పాలి. మీరు చేసిన సాయం గురించి మేడంకి తెలిసిపోతుందని ఎంత భయపడ్డానో తెలుసా? మమ్మల్ని ఏమైనా అంటే ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకుంటాం, కానీ నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కోప్పడుతున్నారు కదా, అదే నా బాధ. ఎందుకన్నయ్య బాధ? నన్ను చూస్తే కోపడతారని తెలిసి మేడంని డాడ్ని చూడటానికి గుడికొచ్చాను.